హలో ఫ్రెండ్స్, హాయ్. ఈ టీఎస్ తెలంగాణలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించిన వారికి నా శుభాకాంక్షలు. ఇప్పుడు ఎగ్జామ్ డిఎస్సి కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ డిఎస్సిలో వచ్చే ప్రతి ఒక్క మార్కు మనకి ఇంపార్టెంటే కావచ్చు. దానికోసం ప్రిపేర్ ఎలా కావాలో ఆలోచిద్దాం. అందుకు ముందు కొంచెం మనకు తెలుగులో కొన్ని గ్రామర్ పార్ట్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు ఒక టాపిక్తో నేను ముందుకు వస్తున్నా. ఏంటిదంటే ప్రకృతి వికృతి. ఇది చూడడానికి మనకు తెలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ దాంట్లో కొన్ని ఆన్సర్స్ దగ్గరగా వచ్చి మనం మార్కు మిస్ అవుతూ ఉంటాము. మనకు వచ్చే ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే కాబట్టి దానికోసం మీకు ప్రకృతి వికృతి అనే టాపిక్ కోసం ముందుకు వచ్చాను. చూద్దాము. ప్రకృతి అంటే ఏంటంటే సహజంగా ప్రజెంట్ ఎలా ఉందో దాన్ని ప్రకృతి అంటారు. అది మార్పు చెందితే దాని యొక్క రూపాన్ని వికృతి అంటారు. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు అందులో లక్ష్మి అని ఉంది. మనం ప్రజెంట్ ఇప్పుడు లక్ష్మి అని తెలుస్తాం. అది మార్పు చెందితే వికృతి ఏమవుతుంది? లక్ష్మి అవుతుంది. కాకపోతే దానిలో ఉండాల్సింది ఏంటిదని అంటే భాష అనేది పరిణామం చెందుతుంది, కానీ రూపం అనేది ప్రతికంగా ఒక పదం యొక్క అర్థమే ఉంటుందో అది మాత్రం ఎప్పటికీ ఒకటేదిగా అంటే అది అనేది రూపం మారదు. అలాంటివి కొన్ని మనం రీసెంట్గా వచ్చిన టెట్లో కూడా ఇవి అడగడం జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్, ఒక్క మార్కు కూడా ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. దాని గురించి నేను చేసిన సహజంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండేదాన్ని ప్రకృతి అంటారు. సహజంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదాన్నే ప్రకృతి అంటారు. రూపాంతరం చెందిన దాన్ని వికృతి అంటారు. రూపాంతరం అదొక విధంగా మనం కీర్తి అంటాం, అది ప్రకృతిలో. వికృతిలో కీర్తి. అర్థమైందని భావిస్తున్నాను అందరికీ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు కొన్ని పదాలను మనం తెలుసుకుందాము. మతి అంటే మది. మది అనేది ప్రకృతి, దానికి వికృతి ఏంటిది? మది. గుణము, గోణము. శంఖ, జంగు. శ్రీ అంటే సిరి. యోధుడు, జోడు. ధర్మము, దమ్మం. ఇది కొంచెం ఇట్లా చదువుకుంటూ పోతే ఎవరికైనా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఏంటంటే దీన్ని కొంచెం లాజికల్. మతి అంటే మది అని తెలుసు. మతి అంటే నీకు మతి ఉందారా ఏమన్నా అని అంటాం. అప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? వికృతి. ఓహో, మతి అంటే మది ఉందా అని అంటారు కదా అని కొంచెం లాజికల్. ఏం గుణం రా, నీ గుణం ఏం గుణం అర్థమే అయితే లేదు అని మన భాషలో మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ గుణం అన్నది కదా, దీనికి వికృతి ఏమైతే గోళం. అలా కొంచెం లాజికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్. శంఖ, జంకు. శ్రీ. శ్రీ అంటారు. శ్రీ అంటే ఏంటిది? సిరి, సంపద అంటారు. కానీ సిరి, శ్రీ ఇట్లా కొంచెం ఉన్నది. ప్రతి ఒక్క ఆన్సరు వచ్చే ఒక్క మార్క్ కూడా మనకు ఈ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా చదువుకోండి. మంచి మార్క్స్తో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని ఏంటిది? న్యాయము అంటే దానికి వికృతి ఏమవుతుంది? న్యాయం అనేది. కాంక్ష, ఖర్చు. భాష అనే దానికి వికృతి ఏమవుతుంది ఫ్రెండ్స్? భాష.
జ్యోతి ఉంది. జ్యోతికి వికృతి జ్యోతి. జ్యోతి జ్యోతి అలా గుర్తుపెట్టుకోవాలి. దూరము దగ్గు. ఆర్య అయ్య. నీ భాష అంటే ఏంటిది? భాష. సాక్షి సాకిరి. ఇలా కొన్ని అనేది చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది. శూన్యము సున్నా. ఆల్రెడీ మనకు కొన్ని తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే అవి వాటికి అర్థాలని మనకు తెలియదు. కాకపోతే తెలిసినాక కూడా ఓసారి ఆ ఎగ్జామ్ రాసే కంగారులో ఏం రాస్తామో అనేది అర్థం కాదు. ఓసారి అదే కరెక్ట్ అని అనిపిస్తుంది, కాకపోతే దాని దగ్గర ఆన్సర్లు వచ్చేవరకు కన్ఫ్యూజ్ అవుతాను. కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి ఇప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా చదువుతారని అనుకుంటాను. నాకు వీలైనంత వరకు మీకు మంచి కంటెంట్ తీసుకురావడానికి ఆలోచిస్తున్నా. రోజు ఒక టాపిక్తో నేను ముందుకు వస్తాను. ఇప్పుడు కొన్ని చూద్దాము. ప్రాణం పానం. ముఖం మోగం. కీర్తి చెప్పిన కదా ఫ్రెండ్స్, కీర్తి. నీరము నీరు. సంద్రము సముద్రము అంటే ఏమవుతుంది? సంద్రం. దృఢము దిట్టం. అందరికి తెలుసు ఫ్రెండ్స్, కానీ దృఢంగా ఉన్నవాడు అంటే దిట్టంగా ఉన్నవాడు నువ్వు అని అంటారు. కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే దాని ప్రకృతి అని దీన్ని అంటారని, వికృతి దీన్ని అంటారని మనకు ఐడియా ఉండదు. అలాగే విద్య శక్తి శక్తి. అరే శక్తి ఉందరా నీకు, ఎంత శక్తి ఉంది నీకు, ఈ సత్తు ఎంతరా అని అంటారు. సహాయం సహాయం చేయండి అని అంటారు. కొంతమంది వాడుకునే దాంట్లో భాషల్లో అంటే కొడుకునూరికి సహాయం చేయండిరా హెల్ప్ చేయి అట్లా మాట్లాడతాం. అవి కొన్ని యువతి ఉహిత. ఇలా కృష్ణుడు కన్నడు. కృష్ణుడు అని ఏమంటారు? కన్నడు. ఇలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే అన్నీ ఒకటే రోజు చెప్పేస్తే ఏంటంటే మనకు అదవుతుంది. కాబట్టి కొన్ని మతిందర అని అనగానే మనకు తక్కువ వచ్చేది ఏంటిది ఫ్రెండ్స్? మది. విద్య నేర్చుకో అనగానే దీని వికృతి ఏమొస్తుందని గుర్తుపెట్టుకోవాలి, విద్య. భాష వస్తుందా నీకు అని అనగానే ఏమనాలి? భాష. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కొన్ని గుర్తుపెట్టుకొని చదువుకుంటే శ్రీ అంటే ఏంటి? దానికి వికృతి సిరి అనగానే మనకు సడన్గా గుర్తురాదు. మనీ అంటే ఏంటిది? సంపద అంటే ఏంటిది? సిరి అంటే ఏంటిది? శ్రీ. ఇలా కొంచెం మరి అన్నీ కాకుండా కొన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి. శూన్యము అంటే సున్నా అని. కాకపోతే ఇది ప్రకృతి, ఇది వికృతి అని గుర్తుపెట్టుకొని వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ ఏది అడిగినా సరే మనం ఒకటికి ఆప్షన్స్ ఒకసారి చూసుకొని ఆలోచించి అది మన మనస్సాక్షి కరెక్ట్ అనిపిస్తేనే చేయండి తెలుసు. అన్నీ ఒకసారి చదవండి, అప్పుడే మనం మంచి స్కోర్ చేయగలుగుతాము, మంచి ర్యాంక్ సంపాదించుకోగలుగుతాము, మంచి ఉద్యోగం సంపాదించుకుంటాం, మంచి పొజిషన్లో ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని ఈరోజు కొంచెం నాది ఫస్ట్ లాగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంతకంటే ఏం లేదు. ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, మళ్ళీ సహజంగా ఉన్నది ఉన్నట్టుగా అంటే ఎలా ఉందో అలే. లక్ష్మి అనేదాన్ని లక్ష్మి అని అంటాం. సహజంగా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నదాన్నే ప్రకృతి. అదేవిధంగా వికృతి అంటే రూపాన్ని మార్పు చెందితే. అర్థమైందా ఫ్రెండ్స్? అది మార్పు చెందితే దాన్ని రూపాంతరం చెందిన దాన్ని వికృతి అంటారు. వికృతి. ఎగ్జాంపుల్ లక్ష్మి అనేదానికి లచ్చి అనేదాన్ని. అదేవిధంగా శూన్యము అన్నదానికి సున్నా అని. మది అంటే
ప్రకృతి ఏమవుతుంది మతి ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తాడు ఫ్రెండ్స్. వికృతి ఇచ్చి ప్రకృతి అడుగుతాడు, ప్రకృతి ఇచ్చి వికృతి అడుగుతాడు. ఎలా అడిగినా మనకు అనేది కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకొని అన్నీ బై హార్ట్ చేయడం అని అంటే మనకు అంత అంటే వచ్చినా కూడా ఆ ఎగ్జామ్ రాసే కన్ఫ్యూజన్లో చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీకోసం ఇవి ఇంకా కొన్ని రేపటి నుండి చేసే వీడియోస్లో గ్యాదర్ చేసి మీకోసం చాలా చేస్తానని అనుకుంటున్నాను. శ్రీ అంటే సిరి అని, రాత్రి అంటే తాతి అని, రూపము రూపు, పుణ్యము పుణ్యే, శ్రీ సిరి, బంధువు బంధువు, అటవి అడవి, ఇది కూడా కొన్ని తెలిసిందే. తామరసం తామర, మత్తి అంటే మది, బుద్ధి బుద్ధి, దాత్రి దాతి, విప్రుడు పారుడు, యువతి దువిధ, శాస్త్రము చట్టము, కవిత కైత, దేవాలయము దేవలము, వేషము వేషము, చిత్రం చిత్తురుగు, త్రిలింగం తెలుగు. కొన్ని ఫ్రెండ్స్ మనకు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. సహజంగా ఉన్నది ఉన్నట్టుగా ఉండేదాన్నే ప్రకృతి అంటారు. రూపాంతరం చెందితే అది మార్పులు చెందితే దాన్ని వికృతి అంటారు. ప్రకృతి వికృతులు అనేవి మన భాషలో వాడుకుంటూనే ఉంటాము. కాకపోతే ఏది ప్రకృతి ఏది వికృతి అని తెలియదు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.